రైతులు వరి ధాన్యాన్ని కోసి 15 రోజులు గడిచినా ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి ఆరోపించారు. కాంటాలు ఏర్పాటు చేసి వాటికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి వెళ్తున్నారు తప్ప కొనుగోలు కేంద్రాలు మాత్రం ప్రారంభించడం లేదని మండిపడ్డారు. దీంతో రైతులు తీవ్రంగా ఆవేదనకు గురవుతున్నారని సుభాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. జిల్లా గ్రామీణ ప్రాంతాలు అత్యంత దుర్భరమైన పరిస్థితి. ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేకమైన చర్యలు. ఎందుకంటే దసరా దాటింది, దసరా నుంచి కోత కోసి ఇప్పటికి కూడా కల్లాల్లో మెదక్ జిల్లాలో 325 సెంటర్లలో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందంటే ఇప్పటికి కూడా ప్రభుత్వానికి చీమ పుట్టినట్టయినా లేదు. అయితే ఇప్పటికే అకాల వర్షాలతో ఈ రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ జిల్లా యంత్రాంగం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఏదైతే ప్యాడీ ఉందో వీరందరినీ కూడా ఇమ్మీడియట్ గా కాంటాలు మొదలు పెట్టేసి గ్రామాల నుంచి ధాన్యాన్ని ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతు బంధు ఇవ్వకుండా అలాగే రైతు వ్యతిరేక చర్యలు చాలా చేశారు. ఇప్పటికి కూడా రైతు రుణమాఫీని కూడా చేసినాము, పూర్తి చేసినామని చెప్పి ఇవన్నీ కూడా ఫోకస్. ఇవాళ మీ ప్రభుత్వ వ్యతిరేక చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవాళ గ్రామాల్లో మీ రైతుల కొనుగోలు ధాన్యం ఏదైతే ఉందో ఇప్పటికి కూడా ఎత్తకుండా ఉండడం అనేది